ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం పట్టణంలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మార్కాపురం తుర్లపాడు రహదారి పక్కన నరసింహాపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. ఇక వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో మేము చూస్తాం, అధికారంలోకి వస్తే కేసులు పెడతాం, సంగతి చూస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఇక వైసీపీ అరాచకాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాం, 2 చోట్ల ఓడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న గుండెల్లో దమ్ము, రక్తంలో వేడి ఉంది, మెడకాయలు కోస్తామంటే మేమేమన్నా చొక్కాలిప్పుకొని రెడీగా ఉన్నామా? మమ్మల్ని మళ్లీ రెచ్చగొడితే ఇంకా గట్టిగా పడిచేస్తాం, తప్పులు చేస్తే సరిచేయండి, అంతేగాని మీ తాటాకు చప్పుళ్లకు భయపడం, రంపాలు తెస్తామంటే చూస్తూ ఊరుకుంటామా? సినిమా డైలాగులు సరదాగా ఉంటాయి, అద్భుతమైన పాలన అందించి ఉంటే 11 సీట్లకు పడిపోయే వారు కాదు కదా. మాది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు, తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. 2019-24 మధ్య 5 ఏళ్లలో 26,000 కోట్ల రూపాయలు ఇస్తామని మోదీ సర్కార్ చెప్పింది. మరి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా 4,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఆ వచ్చిన 4,000 కోట్ల రూపాయలు కూడా చాలా వరకు వృధా అయ్యాయి. అందుకే గతంలో జల్ జీవన్ మిషన్ ఆపేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. జల్ జీవన్ మిషన్ కోసం రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదన్న. ఓడిపోతున్న దశలో వెలుగొండ పేరుతో గత పాలకులు శిలాఫలకం వేశారు. శిలాఫలకం ఎవరైనా వేస్తారు, పూర్తి చేయడమే అసలు కర్తవ్యం. 18 నెలల్లోనే పథకం పూర్తి చేస్తాం, నేనే స్వయంగా పర్యవేక్షిస్తా, ఆలయం భూములంటే దోచుకోవడానికి రెడీ అంటారు. అలా చేస్తే తరతరాలు లేచిపోతాయి. మార్కాపురంలో పారిశ్రామికీకరణ జరగాలి, వెలుగొండ పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇక ఎన్నికలకు 150 కోట్లు ఖర్చు చేస్తున్నాం, ప్రాజెక్టు కోసం 800 కోట్లు ఖర్చు చేయలేమా? ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేయాలి, డబ్బులు పెడితే తప్ప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. వలసలు లేని నీళ్లున్న ప్రకాశం జిల్లా నా లక్ష్యం. ఇంకొకళ్ళు వస్తారనే భయం మాకు లేదు, వాళ్ళు రారని నాకు బాగా తెలుసు. కూటమి గెలుపు ఒకరి వల్ల కాదు, మరొకరి అందరికీ అవసరం. నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి, కూటమి అంటే పిడికిలి. ప్రజలకు న్యాయం చేయటమే కూటమిలో ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రజలు అధికారం ఇచ్చింది కష్టపడి పనిచేయడానికి. వైసీపీ నేతలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తారు. మీరు ఎవరు రెచ్చిపోవద్దు. ఏ వ్యక్తితో వ్యక్తిగతంగా నాకు గొడవలు లేవు. గత ముఖ్యమంత్రితో నాకు వ్యక్తిగత విరోధం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవం మనకి జలజయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్ ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో, మళ్ళీ గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. పుత్తుకలు కోసేస్తాం, మెడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు.
ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదండి, మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తూ ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నాను, మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం.